కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో పండుగలు జరుపుకోవాలని మన తెలుగు టీవీ, వన్ టీవీ, సోలార్, ఎస్ఎంబి ఫౌండేషన్ సంస్థల అధినేత డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా పిలుపునిచ్చారు. శనివారం కర్నూలు నగరంలోని కల్లూరు ఎస్టేట్లోని భగవాన్ నగర్లో ప్రతిష్ఠించిన సిద్ధి వినాయక విగ్రహ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్ఎస్వి యూత్ ఆధ్వర్యంలో 2008 నుంచి వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుందని ఎస్ఎస్వి యూత్ సంస్థ నిర్వాహకుడు త్రినాథ్ అన్నారు. ప్రతి ఏడాది మీడియా సంస్థల ఎస్ఎంబి ఫౌండేషన్ అధినేత డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని, విగ్రహ నిర్వహణలో తమకు చేదోడు వాదోడుగా ఉంటారని త్రినాథ్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది విగ్రహం వద్ద ఉంచిన లడ్డూను వేలం వేయడం జరుగుతోందని అన్నారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా లడ్డు వేలం ఉంటుందని తెలిపారు. వేలంలో లడ్డూను పొందిన వారికి సకల శుభాలు సిద్ధిస్తాయని పూజారి తెలిపారు. ప్రతి ఏడాది విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహణలో తమకు అండగా ఉంటున్న డాక్టర్ షేక్ మెహబూబ్ బాషాను ఎస్ఎస్వి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో భగవాన్ నగర్ కాలనీ వాసులు, భక్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ओम एकदंताय नमः, ओम कपिलाय नमः, ओम गजकर्णकाय नमः, ओम लंबोदराय नमः, ओम विघ्नाय नमः, ओम विघ्नराजाय नमः, ओम गणाधिपाय नमः, ओम ध्रुवकेतवे नमः, ओम पालचंद्राय नमः, ओम गजाननाय नमः, ओम वर्णचंद्राय नमः, ओम स्केरंबाय नमः, ओम स्कंदपूर्वजाय नमः, ओम वरसिद्धि साक्षादीपनस्त्रियां रूपदीपानंतरं शुद्ध आत्मनियं समर्पयामि. ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य यधीमहि धियो यो न प्रचोदयात्. ओम पूज्योतिर सोमपदं ब्रह्म भूर्भुवस्सुवः दिव्यधूपमाद्रापयामि. साक्षादीपं दर्शयामि. ओम भूर्भुवस्सुवः पुरुषः सहस्राक्ष सहस्रपादो सोमविश्वतो वृत्वाम् अद्यतिष्ठ दशाङ्गुलं पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच्चभव्यं तमृतत्व. నా పేరు త్రినాథ్ అన్న. ఎస్ఎస్వి యూత్ మాది, కల్లూరు ఎస్టేట్, భగవాన్ నగర్. బిఫోర్ 8 years నుంచి ఇక్కడ 2008 నుంచి గణేష్ మహోత్సవాలు స్టార్ట్ చేసినాము. ఎవ్రీ ఇయర్ చాలా డెవలప్మెంట్తోనే, ఏరియా సపోర్ట్తోని మంచిగా జరుగుతుంది. అలాగే ఈరోజు మాకు ఎస్ఎండి బాషా మహబూబ్ సార్ వాళ్ళు కూడా ఇన్వైట్ అయ్యారు ఇక్కడికి. ప్లస్ ఇక్కడ మాకు స్పెషల్ ఏమంటే ఎవ్రీ ఇయర్ శేషనాగ్తో ఉంటాడు గణేష్. 120 kilos వేలం పాటు ఉంటుంది లాస్ట్. కల్లూరు ఎస్టేట్, భగవాన్ నగర్, శ్రీ సిద్ధి వినాయక భక్త బృందం నాగులకట్ట. ఇక్కడ ఈ యొక్క వినాయకుడిని 2008 సంవత్సరం నుంచి ప్రతి వినాయక చవితికి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తూ అంగరంగ వైభవంగా ఉదయం సాయంత్రం భక్తి శ్రద్ధలతో రోజుకో కార్యక్రమం, అల్పాహారం ఒకరోజు భజన, ఒకరోజు దీపోత్సవం, అలా పలు విధాలుగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడే మన మెహబూబ్ బాషా గారు కూడా విచ్చేసారు. ఎస్ఎండి మెహబూబ్ బాషా సోలార్ ఫౌండేషన్ మెహబూబ్ బాషా కూడా విచ్చేసినారు. ఇప్పుడే వారు కూడా వారి యొక్క శక్తి అనుకూలం ఇక్కడ భగవంతుని వచ్చి స్మరిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క కోరిక నెరవేరాలని కూడా ఇక్కడ వచ్చి చాలామంది భక్తులు వాళ్ళ కోరిక నెరవేర్చి వారి యొక్క అభిష్టాలు నెరవేరినాక స్వామివారికి వారు కూడా వచ్చి పూజా కార్యక్రమం పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ లడ్డు వేలంపాటు కూడా ఎవరైతే తీసుకుంటారో ఆ లడ్డు ప్రభావం ఏమో కానీ వాళ్ళకి ఎంతో అదృష్టంగా కలగజేస్తుంది. వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతారు. అంతకు పైంతలుగా ఇంకా ముందు కాలానికి వాళ్ళు ఇంకా 10 విధాలుగా అభివృద్ధి చెందుతుంటారు. ఈ యొక్క లడ్డు విశిష్టత శేషనాగ్ వినాయకుడు. ఇక్కడ ఈ యొక్క 101 కిలో ఉంటుంది లడ్డు. వాళ్ళు కూడా వస్తారు, మెహబూబ్ బాషా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పాల్గొంటారు ఈ యొక్క లడ్డు వేలంలోన. ఈ లడ్డు వాళ్ళకు లభించడం ఒక అదృష్టంగా భావిస్తారు. ప్రతి ఒక్కరు కూడా దినదిన అభివృద్ధి చెందుతుంటారు ఆ లడ్డు ప్రభావం వల్ల కూడా, స్వామివారి యొక్క ఆశీస్సుల వల్ల. ఇక్కడ ఈ యొక్క వినాయకుడు శేషనాగ్ వినాయకుడిగా ఈ సంవత్సరం వెలిసారు. ఇక్కడ స్వామి ఎవరైనా కానీ వాళ్ళు ఎంత భక్తితో ఆ యొక్క స్వామిని ఆరాధిస్తారో స్వామి వాళ్ళ పూజకు అంతటి ప్రసన్నుడవుతాడు. ఇక్కడ ఉదయం సాయంత్రం మహామంగళారతులతో, నక్షత్ర హారతులు, 9 నవహారతులతో స్వామికి విశేషమైన పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ ఎంతో భక్తులు కూడా ఎంతో ఆనందదీయకంగా ఉంటారు. ఇక్కడ వారంతా సంతోషపడుతుంటారు ఈ యొక్క వాతావరణాన్ని చూసి. ఈ యొక్క 9 రోజులు వాళ్ళ ఇంట్లో కాదు, పండగ అంతా ఇక్కడే ఉంటుందనే విధంగా ఉంటారు. పిల్ల పెద్దలు, ముసలి ముద్దగా, కుల మతాలకు అతీతంగా జరుగుతుంది ఇక్కడ ఈ కార్యక్రమం. విజయవంతంగా చేస్తారు. విగ్రహం యొక్క భారీ ఆగమనం కూడా జరుగుతుంది. ఇక్కడ భారీ విగ్రహం ఇక్కడ ఈ యొక్క భగవాన్ నగర్ వాసులందరూ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంగా ఉంటారు. ఎస్ఎస్వి యూత్ కూడా ఇక్కడ ఎంతో కష్టపడి
భక్తి శ్రద్ధలతో స్వామిని అహర్నిశలు రాత్రి పగలు అనుకోకుండా కష్టపడుతూ ఇక్కడ స్వామివారిని ఎంతో చక్కగా అలంకరిస్తారు. వారి వారి యొక్క అభిష్టాలు నెరవేరాలని స్వామికి చేస్తూ ఉంటారు భక్తులందరూ కూడా. మా యొక్క భక్తుల యొక్క కమిటీ మెంబర్ నా పేరు వచ్చేసి గణేష్ శాస్త్రి అండి. ఇక్కడ